హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 24వ భాగం. రుద్రాక్ష్ లోపలికి వెళ్తుంటే షాక్ నుంచి తేరుకున్న సమీక్ష ఆవేశంగా, రుద్రాక్ష్ నిన్ను వదలను, ప్రాణాలు పెట్టుకున్నాను నీ మీద, అటువంటిది నన్నే మోసం చేశావు. నన్ను మోసం చేయటంతో పాటు నా తల్లిదండ్రుల్ని నిలువ నీళ్ళు లేకుండా చేశావు. మొత్తం మోసమే, నువ్వు ఒక మోసగాడివి అని అరుస్తూ ఉంటే రుద్రాక్ష్ విసుగ్గా సెక్యూరిటీతో వాళ్ళని బయటికి విసిరేయమని చెప్పాడు. సెక్యూరిటీ వాళ్ళని బలవంతంగా బయటికి పంపించేశాక సమీక్ష తల్లితో కలిసి తండ్రి తీసుకున్న ఫ్లాట్కి చేరి ఆవేశంతో ఊగిపోతూ, వాడిని ఊరికే వదలను, మనల్ని ఇలా చేసినందుకు ఖచ్చితంగా అనుభవించేలా చేస్తాను అమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగితే మంజుల గారు పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి రుద్రాక్షకి మొత్తం తెలిసిపోయింది. సమీక్ష, ఇక మేమేమీ చేయలేకపోయాము, నిన్ను కూడా జైల్లో పెట్టించింది వాడే అని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత. లాయర్తో మాట్లాడిన అతను కూడా రుద్రాక్ష వైపే ఉండటంతో నిన్ను తీసుకురావటానికి కూడా అవ్వలేదు. అందుకే నీ తండ్రి ఇప్పుడు వాడి దగ్గర ఉండిపోయాడు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియటం లేదు సమీక్ష, నాకు చాలా భయంగా ఉంది. వాడు ఒకప్పటి మన రుద్రాక్ష్ కాదు, మారిపోయిన రుద్రాక్ష్. శ్రీత చనిపోయిన తర్వాత తన మనసుని రాయి చేసుకుని తన అక్క చావుకి కారణమైన వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని రుద్రుడు అని భయంగా అంటుంటే సమీక్ష మాత్రం అది పట్టించుకోకుండా తనని పెళ్లి చేసుకోకుండా దక్షని తెచ్చుకోవటం, శ్రీత కోసం తన తండ్రిని కిడ్నాప్ చేయటం, తన మీద డ్రగ్ కేసు పడేలా చేయటం, ఇవన్నీ రుద్రాక్ష మీద పగగా మారి అవకాశం కోసం ఎదురు చూసేలా చేశాయి. అటువంటి సమయంలోనే రుద్రాక్ష ప్రొడ్యూసర్ కొడుకు బర్త్డేకి అటెండ్ అవుతున్నాడని తెలిసి ఆ బర్త్డేకి వెళ్ళాలనుకుంది. కానీ దానికి ఎంట్రీ పాసెస్ ఉండటంతో లోపలికి వెళ్ళలేక అసహనంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. అప్పటికే రుద్రాక్షని ఏదో ఒకటి చేయాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ రుద్రాక్ష టైట్ సెక్యూరిటీ ముందు తను నిలబడలేకపోయింది. ప్రతిసారి ఓడిపోతూనే వస్తుంది. అటువంటి సమయంలోనే తనకి ఐడియా వచ్చింది, డబ్బు ద్వారా ఎవరినైనా కొనేసి ఆ ఇంట్లో మనిషిగా పెడితే సరిపోతుందని. అదేదో ఆ ఇంట్లో మనిషిని కొంటే ఇంకా బాగుంటుంది అనుకుని తను ఉన్నప్పుడు ఎవరైతే డబ్బుకి ఎక్కువ లొంగిపోతారో వాళ్ళ లిస్ట్ ఒకటి రెడీ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసింది. వాళ్ళు ఎవరో కాదు, ఆ ఇంట్లో షెఫ్కి అసిస్టెంట్ షెఫ్. ఆమె కూతురికి హార్ట్లో హోల్స్ ఉండటం వలన ఆపరేషన్కి మనీ అవసరమయ్యాయి. ఆపరేషన్ కూడా మరో 4 రోజుల్లో జరగకపోతే చనిపోయే పొజిషన్లోకి వచ్చేసింది. రుద్రాక్ష అడుగుదామన్న ఆత్మాభిమానం అడ్డు రావటంతో అడగలేక డబ్బుల కోసం ఆలోచిస్తూనే ఉండిపోయింది. అటువంటి సమయంలోనే సమీక్ష ఒక సాయంత్రం సమయాన ఆమె ఇంటికి వెళ్లి మరీ డబ్బు చూపించి లొంగదీసుకుని కూతురు ఆపరేషన్ దగ్గరుండి చేయిస్తానని హాస్పిటల్లో జాయిన్ చేశాక బెదిరించటం మొదలుపెట్టింది. తను చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా కూతుర్ని చంపేస్తానని. కూతురి మీద ప్రేమతో ఆమె కూడా ఇక తప్పక సమీక్ష చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. అప్పుడే తెలిసింది దక్ష ప్రెగ్నెంట్ అని. రుద్రాక్ష్ దక్ష కడుపులో ఉన్న బిడ్డ తన అక్కే అని నమ్ముతూ దక్షని బంగారు బొమ్మలా చూసుకుంటున్నాడని. అది తెలిసి సమీక్ష ఆవేశంతో రగిలిపోతూ, పెళ్లి చేసుకోకుండానే దగ్గరైపోయారా, అసలు నువ్వేనా బావా, నేను ఎన్నిసార్లు మీద పడినా సరే దూరంగా తోసేసేవాడివి, అటువంటి దానితో బిడ్డని కూడా కనటానికి రెడీ అయిపోయావా, వదలను బావా వదలను అంటూ ప్రతిరోజు ప్రతి అప్డేట్ తెలుసుకుంటూనే ఉంది. అలా దక్ష
కనీసం రూమ్ నుంచి బయటికి రాకపోవటం తెలుసుకొని అబార్షన్ అయ్యేలా చేయమని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది జరగాలని చెప్పి ఆ షెఫ్ కూతురికి హార్ట్ ఆపరేషన్ చేయించేసి సేఫ్‌గా హాస్పిటల్‌లోనే ఉంచేసింది. సమీక్ష తన కూతుర్ని కాపాడిందన్న కృతజ్ఞతతో అసిస్టెంట్ షెఫ్ కూడా సమీక్ష చెప్పినట్టు చేయటానికి రెడీ అయిపోయింది. అప్పుడే దక్ష రుద్రాక్ష్ కోసం పైకి వెళ్ళటం, రుద్రాక్ష్ పైనుంచి అరవటం మొత్తం వినిపించి గబగబా ఒక ఓల్డ్ ఐడియా వేసి ఆ ఓల్డ్ ఐడియాని దక్ష మీద ఇంప్లిమెంట్ చేసింది. దక్షని ఎలా అయినా మెట్ల మీద నుంచి కింద పడేయాలి అనుకుని. అటువంటి సమయంలోనే రుద్రాక్ష్ దక్షని తీసుకువెళ్ళి లిఫ్ట్ దగ్గర వదలటం చూసి తన ప్లాన్ ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అనుకుని వెంటనే లిఫ్ట్ వైపు వెళ్ళే వైర్ కనెక్షన్ కట్ చేసింది. సో ఆటోమేటిక్‌గా దక్ష మెట్ల వైపు రావటం, జారి పడటం జరిగిపోయింది. అది తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌లో చూసిన రుద్రాక్ష్ నిలదీసి తప్పు తెలుసుకొని కూతుర్ని కాపాడినందుకు అదంతా చేసిందని తెలుసుకున్న తన బిడ్డని చంపినందుకు ఖచ్చితంగా శిక్ష పడాలని ఆమెని పోలీసులకి అప్పగించి ఆమె కూతుర్ని ఆమె భర్తకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకొకసారి ఇలాంటివి చేస్తే ప్రాణాలతో ఉండవు అని వార్నింగ్ ఇచ్చి సమీక్షని మొత్తం చేసిందని తెలుసుకుని దక్ష దగ్గర నుంచి ఇంటికి వచ్చిన శ్రీ తనని నిలదీశాక ఇక ఆలస్యం చేయకుండా సమీక్ష ఎక్కడ ఉంటుందో ఆల్రెడీ తెలుసుకుని ఉండటం వలన ఫ్లాట్‌కి వెళ్ళేసరికి సమీక్ష, మంజుల గారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్నది జరగటంతో. అది చూసిన రుద్రాక్ష ఆవేశంతో ఊగిపోయి ఇద్దరి చెంపలు పగలగొట్టి వాళ్ళని తన సెక్యూరిటీ ద్వారా ఫామ్ హౌస్‌కి వెళ్ళేలా చేసి ఒకరోజు మొత్తం మంచినీళ్ళు, ఫుడ్ లేకుండా రూమ్‌లో బంధించేశాడు. అలా సమీక్ష దక్ష కడుపులో బేబీని చంపేయటం వల్లనే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంది. అదంతా గుర్తు చేసుకున్న రుద్రాక్ష్ పళ్ళు కొరుకుతూ మంజుల గారి వైపు చూస్తే మంజుల గారు భర్త, కూతురు పరిస్థితి చూసి భర్త పరిస్థితికి బాధపడుతూ భయపడుతూ మనసులోనే ఆవేశపడుతూ మమ్మల్ని వదిలేయ్ రుద్రాక్ష్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూనే ఉన్నారు. అయినా పట్టించుకోకుండా డాక్టర్ని పిలిపించి సమీక్ష తలకి కట్టు కట్టించాక నీ భర్తకి ఎలా అయితే ట్రీట్మెంట్ జరుగుతుందో సేమ్ మీకు కూడా అలానే జరుగుతుంది, కాకపోతే దెబ్బలు తక్కువగా అని చెప్పి సెక్యూరిటీ ద్వారా వాళ్ళని మళ్ళీ రూమ్లోకి పంపేసి డోర్ క్లోజ్ చేశాక ఓన్లీ ఒక్క పూట మాత్రమే, అది కూడా మనిషి బ్రతికేంత మాత్రమే తినేలా పెట్టండి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి తన కోపం సగానికి పైగా తగ్గటంతో మళ్ళీ కార్ మ్యాన్షన్ వైపు పరుగులు తీశాడు. కానీ మనసెందుకో దక్ష వైపు లాగుతుంటే ఇంకా హాస్పిటల్‌లో ఉందేమో అనుకుని హాస్పిటల్‌కి పోనిచ్చాడు. దూరం నుంచైనా తనని చూసి ఎలా ఉందో తెలుసుకొని వచ్చేయాలని. హాస్పిటల్‌కి చేరుకున్న రుద్రాక్ష్ డైరెక్ట్‌గా దక్ష రూమ్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ రూమ్‌లో మరో పేషెంట్ ఉండటం చూసి కళ్ళు చిన్నవి చేసి వాళ్ళ వైపు చూస్తూ ఇక్కడ ఉండాల్సిన పేషెంట్ ఎక్కడ అని అడిగాడు. వాళ్ళు అయోమయంగా మీరు ఎవరో మాకు తెలియదు కానీ ఇది మాకు అలాట్ చేసిన రూమ్ అని అన్నారు. బికాజ్ అప్పటికే రుద్రాక్ష్ మొహానికి మాస్క్ పెట్టుకొని ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపించేలా ఫేస్ కవర్ చేసుకొని ఉండటంతో రుద్రాక్షని గుర్తుపట్టలేకపోయారు. దక్ష అక్కడ లేదని కన్ఫర్మ్ అవ్వటమే రుద్రాక్ష్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి దక్ష గురించి అడిగితే తను ముందు రోజే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. దక్ష ఎక్కడికి కదిలే పరిస్థితుల్లో లేదు. తను ఉన్న డిప్రెషన్‌లో కనీసం ఒక వారం రోజులైనా హాస్పిటల్‌లోనే ఉంటుందని ఊహించిన రుద్రాక్షకి అది ఎదురు దెబ్బలా మారి దక్షని తన నుంచి ఎవరైనా దూరం చేయటానికి ప్లాన్ చేశారా అన్న భయం మొదలయ్యింది.
ముఖ్యంగా తను ఊహించుకున్నది నిజం కాకూడదని కోరుకుంటూ ముందు రోజు శ్రీ దక్ష దగ్గరికి వచ్చాడని తన మాటల్లోనే వినటంతో దక్ష శ్రీ దగ్గరే ఉంది అనుకుని తిరిగి మళ్ళీ మ్యాన్షన్కి వెళ్ళాడు. అప్పటికే శ్రీ ఆఫీస్కి వెళ్ళాడని తెలిసి ఆ రోజు ఎలా ఆయన దక్ష గురించి తెలుసుకోవాలి అనుకుని ఆఫీస్కి చేరాడు. అప్పటికే శ్రీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండటంతో రుద్రాక్ష అసహనంగా శ్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే రుద్రాక్షకి దాదాపు 30 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు కాంట్రాస్ట్ షూటింగ్ గురించి తెలుసుకోవటానికి. బికాజ్ ముందు రోజు కూడా రుద్రాక్ష్ షూటింగ్ క్యాన్సిల్ చేయటంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోపం మీద ఉన్నారు. అక్కడ కంప్లీట్ అయ్యే సీన్స్ అయిపోతే అమెరికాలో నెక్స్ట్ షూటింగ్ ఉండటంతో త్వరగా ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళ ఆశ. దానికి అడ్డంకిలా రుద్రాక్ష ఎప్పటికప్పుడు షూటింగ్స్కి బ్రేక్ వేస్తూ ఉంటే ఇద్దరిలోని అసహనం కానీ రుద్రాక్షని ఎదిరించేంత ధైర్యం లేకపోవడంతో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కూడా కాట్రాజ్కి ఫోన్ చేసి డైరెక్టర్ కనీసం ఈ రోజైనా షూటింగ్కి వస్తాడా లేదా అడిగితే మార్నింగ్ నుంచి అదే ట్రై చేస్తున్నానన్నాడు కాట్రాజ్. కానీ ఇక్కడ రుద్రాక్ష్ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇటువైపు డైరెక్టర్, అటువైపు ప్రొడ్యూసర్ నుంచి ఒకటే కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటే ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ 30 మిస్డ్ కాల్స్ ఫోన్ ఓపెన్ చేసి చూసిన రుద్రాక్ష్ వీడికి చెప్పటం మర్చిపోయా కదా అని అప్పుడే మరోసారి తన ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి తను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పాడు. షూటింగ్కి రావటం కుదరదు, ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయటమే లేదా వేరే వాళ్ళ షూటింగ్ కంప్లీట్ చేసుకోమని. మరో మాటకి తావు లేకుండా కాల్ కట్ చేయటంతో కాట్రాజ్ బిక్కమొహం వేసుకొని అదే విషయం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్కి చెప్పాడు. వాళ్ళిద్దరూ అసహనంగా రుద్రాక్ష్ కనీసం రేపైనా షూటింగ్కి రావాలి, లేదంటే చాలా లాస్ పే చేయాల్సి వస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి హీరోయిన్తో షూటింగ్ ఉండటంతో అది పెట్టుకున్నారు. ఇక ఇక్కడ పల్లవి రుద్రాక్షకి డ్రగ్ ఇచ్చాక రుద్రాక్ష్ కోసం వెళ్ళిన తనకి ఆ రూమ్ లాక్డ్గా ఉండి లోపల నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటే లోపల వేరే అమ్మాయి ఉందని ఈజీగా అర్థమైపోయి ఛాన్స్ మిస్ అయ్యిందని చాలా కోపంగా కిందికి వచ్చి దక్ష కోసం వెతికింది. దక్ష కూడా కనిపించకపోవటంతో రుద్రాక్ష్ దగ్గర ఉంది తనే అని తన ప్లాన్ దక్షకి వర్కౌట్ అయ్యిందని తెలిసి ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత రోజు షూటింగ్ వెళ్ళని రుద్రాక్ష్ తర్వాత రోజు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకున్నాడు. బట్ అందులో తను డ్రగ్స్ తీసుకునేటప్పుడు రూమ్కి వెళ్ళేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయ్యి ఉండటంతో అదే అనుమానంతో మేనేజర్ని కన్సల్ట్ అయితే అది మాకు తెలియదు సార్, మేబీ సీసీటీవీ కెమెరాస్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనటంతో అసహనంగా మారిపోయాడు. ఆ అసహనంతోనే దక్షని తీసుకువెళ్లకుండా ఓన్లీ తను మాత్రమే షూటింగ్కి వెళ్ళిన తనకి పల్లవి ఆవేశంతో ఊగిపోతూ తనంతట తానుగా రుద్రాక్ష్ దగ్గరికి వెళ్ళటానికి తహదాలాడుతూ కార్వాన్లోకి వెళ్ళి అదే ఆవేశంతో ఎంత ప్లాన్ చేశానో మొత్తం నాశనం చేశావు. నువ్వు కాదు, నీ లవర్ నాశనం చేసింది. అది నిన్నెప్పుడు కనిపెట్టుకుంటూ వెనక తోకలాగే ఉండాలా? ఒక్క క్షణం కూడా పక్కకి వెళ్ళదా అని అరుస్తుంటే రుద్రాక్ష్ కళ్ళు చిన్నవి చేసి ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అడిగాడు. పల్లవి తనంతటి తానుగా తను చేసింది మొత్తం చెప్పి ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నానో తెలుసా? ఈ దెబ్బతో మన ఇద్దరికి పెళ్ళైపోయి నేను నీ భార్యనైపోయినట్టు ఎన్నో కలలు కన్నాను, అన్నిటినీ నాశనం చేసింది అది అని అనగానే
పల్లవి గొంతు రుద్రాక్ష చేతుల్లో చిక్కుకుపోయి ఆవేశంగా తన గొంతు నులిమేస్తూ, ఎంత ధైర్యం నీకు, నన్నే ట్రాప్ చేస్తావా అని తన ప్రాణం తీసినంత పనిచేసి చెంపలు వాచేలా కొట్టి, ఆ రోజు పల్లవికి తన విశ్వరూపం చూపించి తనంటే భయం పుట్టేలా, తలుచుకోవటానికి భయం పుట్టేలా చేసి వదిలేశాడు రుద్రాక్ష్. బికాజ్ పల్లవి ట్రాప్ చేసినా సరే తను పల్లవి వైపు కాకుండా దక్ష వైపు అడుగులు వేయటంతో కొంతలో కొంత తన కోపం తగ్గింది. ఆ రోజు మొదలు రుద్రాక్షతో షూటింగ్ అన్నా వణిగిపోతుంది పల్లవి. రుద్రాక్షతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. షూటింగ్ అంటే ప్రొఫెషనల్గా చేయటానికి ట్రై చేస్తుంది, కానీ ప్రతిసారి విఫలం అవుతూనే వచ్చింది. రుద్రాక్ష కూడా పట్టించుకోలేదు. షూటింగ్ త్వరగా కంప్లీట్ అయితే పల్లవి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చని ఫిక్స్ అయ్యాడు. ఇంతలో దక్ష ప్రెగ్నెంట్ అవ్వటం, తను బిజీ అయిపోవటంతో పల్లవి గురించి పూర్తిగా వదిలేశాడు. ఇక ఈరోజు రుద్రాక్ష రావటం లేదని తెలిసి పల్లవి ఎంతో సంతోషంగా షూటింగ్కి హుషారుగా పాల్గొని తన సీన్స్ మొత్తం యాక్టివ్గా చేసింది. పల్లవికి జరిగింది మొత్తం తన అసిస్టెంట్కి తెలిసి మనసులోనే తిక్క కుదిరింది అనుకుని బయటికి మాత్రం మరోసారి రుద్రాక్ష దగ్గరికి వెళ్ళొద్దు అని సున్నితంగా చెప్పింది. పల్లవి కూడా సరే అని అంది. ఇక ఇక్కడ శ్రీ తన మీటింగ్ కంప్లీట్ చేసుకొని క్యాబిన్లోకి రావటమే రుద్రాక్ష ఆవేశంగా, అది ఎక్కడ ఉంది శ్రీ, నువ్వెక్కడ దాచావు అని అడిగాడు. శ్రీ అసహనంగా మొహం పెట్టి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు రుద్ర? ఆ పిల్ల గురించేనా? ఆ పిల్ల గురించి అయితే నా దగ్గర ఎందుకు వాగుతున్నావు? నాకు తెలియదు తన గురించి అని అన్నాడు రుద్రాక్ష తన మాట వినలేదన్న కోపంతో. రేయ్, నాటకాలు వేయకు అంటూ రుద్రాక్ష శ్రీ కాలర్ పట్టుకుని ఆవేశంగా, దక్ష హాస్పిటల్లో లేదు, నిన్నే డిశ్చార్జ్ అయ్యిందని చెప్పారు. నిన్న నువ్వు తనని కలవటానికి వెళ్ళావని నీ మాటల్లోనే అర్థమైంది నాకు. ఎక్కడ పెట్టావు దానిని? ఏం చేశావు? నేను ఎలానో దానిని వదిలేశాను కదా అని ప్రాణాలు తీసేశావా? నీ పగ చల్లార్చుకున్నావా అని అడుగుతుంటే శ్రీ కోపంగా రుద్రాక్ష చేతులని విసిరికొట్టి, అలా చేసేవాడినే అయితే నిన్నటి నుంచి దక్షతో ప్యాచప్ అవ్వమని నేను చెప్పను రుద్ర. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని అడిగాడు ఆవేశంగా. రుద్రాక్ష తన కోపం తగ్గించుకుంటూ, మరి డెవిల్ ఎక్కడికి వెళ్ళింది? తనంతట తానుగా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేంత శక్తి కూడా దాని దగ్గర లేదు. దానికి దానికి ఏమైనా జరిగి ఉంటుందంటావా శ్రీ? ఇంకా మనకి ఆ మూడో వ్యక్తి ఎవరో తెలియదు. వాళ్ళు నన్నే టార్గెట్ చేశాడని కూడా నీకు తెలుసు. దానివల్లే నేను దక్షకి దూరంగా ఉంటున్నానని కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళు కానీ దక్షని ఏమైనా చేసి ఉంటారా అని అడిగాడు భయంగా వణుకుతున్న గొంతుతో. రుద్రాక్ష కళ్ళల్లో భయం చూసిన శ్రీ అసహనంగా మొహం పెట్టి, ఎవడికి తెలుసు అదంతా? అయినా ఆ పిల్లని వద్దనుకున్నావు కదా, అది ఎలా పోతే నీకెందుకు, వదిలి. చస్తే చస్తుంది, లేదంటే ఉంటుంది అని రెక్లెస్గా అన్నాడు శ్రీ. శ్రీ, నాకు కోపం వస్తుంది. డెవిల్ ఎక్కడ ఉన్నా ప్రాణాలతో ఉండాలని అనుకున్నానే కానీ దాని చావులో పడేయాలని కోరుకోలేదు. అందుకే కదా దానిని నేను వదిలేసింది అని రుద్రాక్ష అరుస్తుంటే శ్రీ అంతకంటే కోపంగా అరుస్తూ, అయితే నన్నేం చేయమంటావు? నీకు అలవాటే కదా ఇదంతా. చేతులు కాలేక ఏం పట్టుకొని ఏం లాభం? ముందుగానే నువ్వు ఆ పిల్ల గురించి కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఈరోజు ఇలా అరిచేవాడివి కాదు కదా అని శ్రీ అరుస్తుంటే రుద్రాక్ష పట్టించుకోకుండా బయటికి పరిగెత్తాడు. రుద్రాక్ష వైపు చూసిన శ్రీ నవ్వుకుంటూ తన పని కంప్లీట్ కావటంతో కారులో తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తనకి గుమ్మంలోనే కనిపించింది దక్ష రుద్రాక్ష కోసమే ఎదురు చూస్తూ. తనని చూసి శ్రీ కొంచెం కూడా నవ్వు లేకుండా సీరియస్గా మొహం పెట్టుకొని దక్ష దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా నిన్ను అని అరిచాడు.
రాక్షసుని తీసుకువస్తానన్నావు కదా అన్నయ్య. ఏ ఏడి మరి? నిన్నటి నుంచి రావటం లేదు ఎందుకు? అసలు నేను నీ దగ్గర ఉన్నానని తనకు తెలుసా? నన్ను శాశ్వతంగా వదిలేస్తున్నాడా అని కన్నీళ్లతో అడిగింది. అప్పటికే లోపల ఉన్న శ్రీహర్ష్ తల్లిదండ్రులు దక్షని చూస్తూనే ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. ముందు రోజు జరిగింది గుర్తు చేసుకున్న శ్రీ నవ్వుకున్నాడు. అసలేం జరిగిందంటే, ముందు రోజు శ్రీ హాస్పిటల్లో దక్ష హిస్టీరియస్గా బిహేవ్ చేయటం చూసి డాక్టర్తో కొంచెం సేపు నిద్రపోయేలా సెడిటివ్ ఇప్పించాక ఒక అరగంట తర్వాత మెలకు వచ్చిన దక్షతో నిదానంగా మాట్లాడి రుద్రాక్షని తీసుకువస్తానని మాట ఇచ్చి తను ఇంకా అక్కడ ఉండటం వేస్ట్ అనుకొని తనని తీసుకొని ఇంటికి చేరి దక్షని తీసుకొని లోపలికి అడుగుపెట్టాడు. శ్రీహాష్ తల్లిదండ్రులు ఇద్దరు దక్షని గుర్తుపట్టి, ఈ అమ్మాయిని ఎందుకు లోపలికి తీసుకువస్తున్నావు శ్రీ అని కోపంగా అరిచారు. వాళ్ళ అరుపులకి భయపడిన దక్ష శ్రీ వెనక దాక్కుంది. శ్రీ అసహనంగా, ప్లీజ్ మమ్మీ డాడీ, ఇప్పుడు మీరు గొడవ చేయకండి. ఇప్పుడు తను మీ హెడ్ భరించేంత స్టేజ్లో లేదు అంటూ దక్ష చేతిని పట్టుకుని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు బయటికి రాకు. నీ రాక్షసిని నీ దగ్గరికి తీసుకువచ్చే బాధ్యత నాది అని మాట ఇచ్చి దక్ష బాధ్యతను పని మనిషిగా అప్పగించాడు. తల్లికి అప్పగిస్తే ఖచ్చితంగా కోపంతో కొట్టేస్తుందని తెలిసి పైగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దక్షతో మాట్లాడటం కూడా చెయ్యొద్దు, తన పరిస్థితి బాగోలేదు అంటూ అబార్షన్ జరిగిన సంఘటన, ఆ అబార్షన్ ఎలా జరిగిందో కూడా చెప్పటంతో కొంచెం జాలి వేసింది. కానీ కోపం మాత్రం తగ్గలేదు. బికాజ్ వాళ్ళు శ్రీధని తమ ఇంటి కోడలిగా ఫిక్స్ అవ్వటంతో పాటు శ్రీ అలా ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం దక్షిణే అనే బలంగా నమ్ముతూ ఉండటం వలన ఇక శ్రీ మాట మీద పని మనిషి దక్షకి కావలసినవన్నీ టైం టు టైం అందిస్తూనే ఉంది. నైట్ టైం శ్రీ రుద్రాక్ష్ ఇక్కడే ఉండిపోవటంతో ఫోన్ చేసి ల్యాండ్లైన్ ద్వారా దక్షతో మాట్లాడి, రేపు ఎలా అయినా నీ రాక్షసిని తీసుకువస్తాను, నువ్వు మాత్రం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి దక్షతో మాట్లాడి తను టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుంది అని తెలిసి తన వర్క్ తను చేసుకున్నాడు. ఇప్పుడు రుద్రాక్ష్ వచ్చి నిలదీయటంతో దక్ష దగ్గరికి చేరుకోవటానికి ఎక్కువ సమయం తీసుకోవడానికి తెలిసి తన పని తను కంప్లీట్ చేయటంలో ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. శ్రీ ఇంటికి వచ్చిన రుద్రాక్ష్ మరి ఏం చేస్తుంటాడు? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.